హాయ్ అందరికీ. నేనండి. శివశంకర్ టాటా మోటార్ సర్వీస్ వల్ల ఇబ్బందికి గురైన బాధితుడిని. గుర్తుపట్టారా? గుండు కట్టించాను. మర్చిపోయారేమో అని జస్ట్ గుర్తు చేస్తున్నా. అండ్ గుండులో చాలా బాగున్నాను. అండ్ వీడియోలోకెళ్తే, ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక 1 మినిట్ వాయిస్ క్లిప్ వేస్తాను. దాన్ని చాలా జాగ్రత్తగా వినండి. సరేనా? ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే దాంట్లో ఉండే మసాలా కంటెంట్ మీరు మిస్ అయిపోతారు సీరియస్లీ. ఓకేనా? జాగ్రత్తగా వినండి. చూసారా? అదే సార్ నేను చెప్పేది. ఒక పార్ట్స్ చేయకుండా అడ్జస్ట్మెంట్ ఎందుకు చేశారు? మీరు అదే అండి, అడ్జస్ట్మెంట్ పార్ట్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల అడ్జస్ట్మెంట్ చేశారు. సార్ నేను ఆ అడిగానా? అడ్జస్ట్మెంట్ చేయడం వల్లే కదా మీకు నేనేమైనా చేశారు. అడిగానా? అడ్జస్ట్మెంట్ చేసి నా ఫేస్ మీద కొట్టమని నేనేమైనా అడిగానా? మీరు అడగలేదు. అక్కడ టైం నేను ఎంత డబ్బులు అవుతుందని పెట్టనన్నానా? అడ్వైజర్ ఏంటంటే మీతో మాట్లాడారని మాకు తెలియదు కదా సరే విషయం ఏం నేను జరుగుతుందన్నది. డబ్బులు పెట్టనన్నానా? 20 మీరు రోజులు చెప్పినప్పుడే ఎస్టిమేషన్ నాకు అన్నాక తెలుస్తుంది. అప్పుడు నేను రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, మీరు అన్నా పర్వాలేదు. సార్ మీరే చెప్తున్నారు అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చారని. ఇంక మళ్ళీ నేను దానికి ఇంక ఓట్స్ ఏం చెప్పగలను చెప్పండి? మీరే చెప్తున్నారు, మీ కాడే ఆన్సర్ ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే నేను సార్, దాని ఇప్పుడు గురించి ర్యాట్ బైట్ అయింది, వాళ్ళు రీప్లేస్ చేయకుండా మీకు అడ్జస్ట్మెంట్ చేసి ఇవ్వండి సార్, ఇప్పుడు బాగుంది, మేము ట్రయల్ చేసామని ఇచ్చారు. మీరు ఆ నమ్మకంతో తీసుకెళ్లారు. కానీ అది విత్స్టాండ్ అవ్వలేదు. మీరే వెంటనే ఒక 8 చెప్తున్నారు కదా, కిలోమీటర్లు మీరే పోయింది. చెప్తున్నారు నమ్మకంతో తీసుకుని వెళ్ళానని. అంతే. ఆ అదే నమ్మకంతో సార్. ఆడియో క్లిప్ వినడం పూర్తయిందా? వినకుండా స్కిప్ చేసుకుని ముందుకు వచ్చేసి ఉంటే మాత్రం దయచేసి ఆడియో క్లిప్ని మళ్ళీ ఇంకొకసారి సరిగ్గా వినండి. దాంట్లో శివశంకర్ టాటా మోటార్స్లో పనిచేసే మాలిక్ గారు జనరల్ మేనేజర్. ఆయన ఏం చెప్తున్నారంటే, జస్ట్ మీ కార్ని మేమేం రిపేర్ చేయలేదు, జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసి మీ కార్ని మీ మొహాన్ని కొట్టేసాము. మొహాన్ని కొట్టేసామని చెప్పలేదు, జస్ట్ నేను చెప్తున్నాను, ఇచ్చేసాము. దాంట్లో ఆయన క్లియర్గా చెప్తున్నారు, మీరు మా మీద నమ్మకంతో ఆ కార్ని షోరూమ్ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు, దాని తర్వాత ఇన్సిడెంట్ అంతా జరిగింది అని. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఫైన్. పాయింట్కి వచ్చేద్దాం. సో మీరే అన్ని తప్పులు చేశారని మీకు తెలుసు. సో నా కాడ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అని మీకు తెలుసు. అలాంటప్పుడు నేను ₹1,00,00,000 కట్టాలి అని నోటీసులు ఎందుకు పంపించారు? అసలు నేను ఎందుకు ₹1,00,00,000 కట్టాలి? ఆరెంజ్ మోటార్స్లో టాటా కార్ కొన్నందుక, టాటా అనేదాన్ని ఒక బ్రాండ్గా ఊహించుకొని పిచ్చోడు మాదిరిగా ఆ టాటా కార్ని తీసుకొని ఇంకొక ఇద్దరు ముగ్గురికి టాటా కార్ కొనుక్కోండి అని చెప్పినందుక, లేకపోతే మీ వరస్ట్ సర్వీస్కి నా ప్రాణాలు పోవాల్సింది, సో దానికోసం ₹1,00,00,000 కట్టమన్నారా? లేకపోతే సర్వీస్ చేయించుకొని కుమిలిపోయినందుకు, నేను బాధకు గురైనందుకు కట్టమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎక్కువ మీ వల్ల లాస్ అయిపోయింది నేను. ఒకే టాపిక్ గురించి ఆలోచించుకుంటూ కూర్చేలాగా చేసింది మీరు. నాకు ఆ రోజు ఏమైనా జరుగుంటే ఏంటి నా ఫ్యామిలీ పరిస్థితి అని ఆలోచించేలాగా చేసింది మీరు. అసలు మీరు కదా నాకు రిటర్న్గా డబ్బులు ఇవ్వాలి, మీరు కదా నాకు అంతా పే చేయాలి. అదంతా మానేసి నా కాడ అన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా మళ్ళీ ఎదురుగా నా మీదే కేసేస్తున్నారు. మీరు ఎంత దూరం కేసేసి ఫైట్ చేసినా నేను దానికోసం ఫైట్ చేస్తానండి. టాటా కార్స్ ఉన్న ప్రతి ఒక్కరికి మంచి సర్వీస్ రావాలి, అండ్ టాటా బ్రాండ్ని కాపాడేదానికి మంచి డీలర్స్ కూడా రావాలి. ఇలాంటి నెగ్లిజెన్సీ డీలర్స్ ఉంటే మేము మీ పరువు తీయలేదు. కస్టమర్స్ మీ సర్వీస్ వాళ్ళే టాటా మోటార్స్ పరువు అంతా తీసేస్తారు. సీరియస్గా చెప్తాను. నేను ఈ ఒక్క వాయిస్ క్లిప్తో అయితే ఆపనండి. నా కాడ ఇంకా చాలా ఆడియో క్లిప్స్ ఉన్నాయి. నేను అవన్నీ తీసుకుని వచ్చి అందరికి తెలిసేలా చేస్తాను. మీ వల్ల బాధకు గురైంది నేను. నా బాధ నలుగురికి చెప్పుకోవడం వల్ల మీకేంటి ఇబ్బంది? నాకు మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసి ఉంటే నేను ఆల్వేస్ అందరికీ ఏం చెప్తాను, టాటా ఈజ్ ద బెస్ట్ అనే చెప్తాను. నా కాడ టాటా కారు కొని నేను బాధితున్నయ్యాను కాబట్టి నా బాధ అందరికీ షేర్ చేసుకుంటున్నాను. అలానే నా వీడియోలో ప్రతి ఒక్క దాంట్లో కామెంట్కి వెళ్ళండి. 90% చాలామంది టాటా సర్వీస్ గురించి ఎలా చెప్తున్నారో మీకు అర్థమవుతుంది. టాటా సర్వీస్ సెంటర్స్ వల్లే టాటా మోటార్స్ బ్రాండ్కి చెత్త పేరు వస్తుంది తప్ప మేమేం పర్టికులర్గా మీ మీద టైం స్పెండ్ చేసి పరువు తీయాలనుకోవట్లేదు. అండ్ మాలిక్ గారు మొన్న మాట్లాడుతూ అదే చెప్తున్నారు, నేను అదే పని పెట్టుకొని వీడియోలు చేస్తున్నానంట, నేను అదే పని పెట్టుకొని అందరి దగ్గరికి వెళ్తున్నానంట. నేను అందరికాడికి వేసి అయ్యా యూట్యూబ్ ఓపెన్ చేయయ్యా, నా వీడియోస్ చూడండి అయ్యా, నా మీద సింపతి చూపించండి అయ్యా, నాకు సపోర్ట్ చేయండి అయ్యా అని నేను అందరికి భంగపడట్లేదండి. అలాగా టాటా సర్వీస్ వల్ల చాలామంది ఇబ్బందికి గురయ్యారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు చెప్పుకుంటున్నారు.
కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ పీపుల్స్ నాకు కాల్ కూడా చేస్తున్నారు తెలుసా? భయ్యా మాకు ఇలా జరిగింది భయ్యా సర్వీస్ వల్ల, టాటా కార్స్ వల్ల ఇలా జరిగింది భయ్యా, కొంచెం మేము వీడియో ఇస్తాం భయ్యా అని చాలామంది చెప్తున్నారు. నేను అదే పనిగా కూర్చొని వాళ్ళందరికీ నేను ఫోన్లు మెసేజ్లు ఏం చేయట్లేదు కదండి. మీరు మొన్న అన్నారు కాల్ కన్వర్షన్లో. అసలు బేసిక్గా నేను మొన్న ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నెల్లూరులో కారు శివశంకర్ టాటా మోటార్స్లో ఒక అతను ఈవీ వెహికల్ కొన్నారంట. కొంటే కావాలి పర్సన్. ఆ పర్సన్ నాకు కాల్ చేశారు. భయ్యా నేను ఇట్లా శివశంకర్ టాటా మోటార్స్లో కారు కొన్నాను. సో నేను ఫస్ట్ అంతా టెస్ట్ చేయించుకున్నాను కార్ని. సో అది సరిగ్గా లేదు. సో నేను ఇప్పుడు అడుగుతుంటే ఏదేదో చెప్తున్నారు. సమ్ డాక్యుమెంట్స్ కూడా నాకు ప్రొవైడ్ చేయట్లేదని అడిగాడు. సర్లే తనకు జరిగింది అన్యాయమే కదా, సో ఒకసారి వెళ్ళి వీడియో తీసుకుందాం, సో మనకు దగ్గరగానే ఉన్నాడు కదా అని చెప్పేసి కార్ స్టార్ట్ చేద్దామని కార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ మిర్రర్ మీద అంతా దుమ్ము ఉండింది. సరే వైపర్ కొట్టాను. వైపర్ కొడితే వాటర్ రాలేదు దాంట్లో నుంచి. దాని తర్వాత అరే బాబు శివశంకర్ టాటా మోటార్స్ దగ్గర నుంచి కార్ తీసుకుని వచ్చినప్పుడు ఇంకా సమస్యలు ఇంకా పూర్తిగా పోయినట్లేదు అని టెన్షన్ పడుతూనే ఉన్నాం. టెన్షన్ పడుతూ కారు ఇంకా వైపర్ ఆన్ అవ్వలేదు. ఇంక జర్నీ చేస్తూ ఆడ శివశంకర్ టాటా మోటార్స్లో జనరల్ మేనేజర్ మాలిక్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి సార్ ఇలా కారు వైపర్ పని చేయట్లేదు సార్ అంటే ఆయన ఎంత నిర్లక్ష్యమైన ఆన్సర్ ఇచ్చాడంటే అండి, నేను లిటరల్లీ షాక్ అయిపోయాను ఆయన ఇచ్చిన ఆన్సర్కి. సార్ మీరు కారు తీసుకుని వెళ్ళి చాలా డేస్ అయిపోయింది, ఇప్పుడు కాల్ చేసి ఆ వైపర్ పని చేయట్లేదు అంటారు ఏంటి అన్నాడు. సార్ అదేంటి సార్ నేను లాస్ట్గా కార్ చేయించుకుంది మీ దగ్గరే కదా సర్వీస్ అంటే, మాకెలా తెలుస్తుంది సార్, మీరు ఏ థర్డ్ పార్టీ కాడిగడి చేయించుకొని ఉండొచ్చు, మళ్ళీ ర్యాట్ బయట ఏమైనా చేసి ఉండొచ్చు, సో అది ఎలా కాల్ చేసి అడుగుతారు సార్ అని అంటున్నాడు. అంటే నేను ఎక్కడైతే ఇబ్బందికి గురయ్యానో సర్వీస్ వల్ల, నేను ఎక్కడైతే సర్వీస్ చేయించుకున్నానో వాళ్ళకే కదండి నేను కాల్ చేసి అడగాలి. నా కార్ అప్డేట్ ఇంకక్కడే కదా ఉంటుంది. అది అడిగితే అలా సమాధానం చెప్పారు. అప్పుడు నేను అడిగాను ఒకటే క్వశ్చన్, సార్ నాకు ఇప్పుడు ఇన్సిడెంట్ అన్నీ జరుగుండదు, మీరు అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చేసారు అంటున్నారు కదా, సో ఇప్పుడు నేను ఇంటికి తీసుకుని వచ్చేసి 1 month తర్వాత నా కార్ ఎక్కడైనా ఆగిపోయి మీకు కాల్ చేస్తే మీరు ఇదే ఆన్సర్ ఇస్తారా, మా కార్ మీ సర్వీస్ చేయించుకోలేదు మీరు ఎక్కడో చేయించుకున్నారని? ఇదేనా ట్రీట్ చేసే విధానం కస్టమర్స్ని? మేం కాదు సార్ మీ సర్వీస్ సెంటర్ని బ్యాడ్ నేమ్ చేసేది, మీ బ్రాండ్ని బ్యాడ్ నేమ్ చేసేది, మీరే తీసేస్తున్నారు మీ బ్రాండ్ని. అసలు ఈ ప్రజలు అర్థం కావట్లేదు ఎందుకు టాటా మోటార్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని. బిల్ క్వాలిటీ అనుకుంటారు. బిల్ క్వాలిటీ కన్నా మెయింటెనెన్స్లో ద సర్వీస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ టు కార్. సో అది ఎందుకు మర్చిపోతున్నారు ఈ ప్రజలు అనేది నాకు అర్థం కావటం లేదు. సర్వీస్ బాగాలేకపోతే మీ కార్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం బెస్ట్. తీసుకున్న వాళ్ళం కుమిలిపోతున్నాం కాబట్టి చెప్తున్నాం. ఎనుండైనా కార్ తీసుకునే కస్టమర్స్ ఆలోచించి తీసుకోవాలండి. కార్ని గుడ్డుగా తీసుకునేసి తక్కువ బడ్జెట్స్ ఎక్కువ ఫీచర్స్ చేస్తున్నాయని, ఏదంటే అది భ్రమలో ఎవరో రివ్యూస్ చెప్పారని, అది ఇదని టెస్ట్ రైడ్ బేస్ సూపర్ ఉందని, ఇలా కాదు. చెక్ చేసుకోండి సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు. మీ కార్ తీసుకునేటప్పుడే లోన్లో పెట్టుకొని తీసుకునేటప్పుడైనా సరే ఆ షోరూమ్ వాళ్ళకి చెప్పండి, ఒక రిటర్న్గా ఏదైనా తీసుకోండి, మీరు ప్రాపర్ సర్వీస్ మాకు ప్రొవైడ్ చేయకపోతే మీ కార్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాం, మా మనీ అంతా మాకు బ్యాక్ ఇచ్చేయాలని. మనం కూడా కొన్ని స్టెప్స్ ఫాలో చేసుకుంటూ ఇలాంటి రూల్స్ పెట్టుకోకపోతే ఎవరు మారరు. సో నేను చెప్పే ప్రతి ఒక్క కస్టమర్కి అదే, మీరు కార్ తీసుకునేటప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. నాకు ప్రాపర్ సర్వీస్ ఇవ్వకపోతే హార్డ్ కాపీ ఒకటి తీసుకోండి వాళ్ళ దగ్గర, నీట్గా మీరే రాయండి, రాసి వాళ్ళ దగ్గర సిగ్నేచర్స్ పెట్టించుకోండి ఆ బ్రాంచ్ వాళ్ళ దగ్గర నుంచి. ప్రాపర్ సర్వీస్ మాకు ఇవ్వకపోతే మీ కార్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాం, మా మనీ మాకు రిటర్న్ ఇచ్చేయాలని గట్టిగా కూర్చోండి. వాళ్ళు ఎప్పుడైతే సిగ్నేచర్ పెట్టి ఒక ఫామ్ ఫిల్ చేసి ఇస్తారో అప్పుడే కార్ హ్యాపీగా గుండెది మీద చెయ్యేసుకుని హ్యాపీగా ఇంటికి తీసుకుని వెళ్ళండి. దీనికన్నా బెస్ట్ ఐడియా నేను ఇవ్వలేను. నేను ఇంకా నుంచి నెక్స్ట్ ఏదైనా కార్ తీసుకోవాలనుకుంటే మాత్రం డ్యామ్ షూర్ నేను ఇవే ఫాలో అప్ చేసుకుంటాను. ఎవడైతే నాకు ఒక ఫామ్ ఫిల్ చేసి సర్వీస్ మంచిగా ఇవ్వకపోతే మీ కార్ని మా సర్వీస్ సెంటర్లో ఇచ్చేస్తే మీరు కట్టిన మనీ, దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు బ్యాక్ ఇచ్చేస్తాం. ఎవరైతే ఇస్తారో ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళి నేను ఇంక కార్ తీసుకోవడం జరుగుతుంది. నేను ఇది మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, పక్కా, ఇది మాత్రం పక్కా. జనరల్ మేనేజర్ మాలిక్ శివశంకర్ టాటా మోటార్స్ వాళ్ళు నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమడిగారంటే, మీరు ఇక్కడి నుంచి మీకు జరిగిన ఇబ్బందినే చెప్తున్నారు తప్ప మా సర్వీస్ సెంటర్ వాళ్ళు మీకు ఏం ప్రొవైడ్ చేశారో మీరు ఒక్క వీడియోలో కూడా చెప్పలేదు ఏంటండి, మీ కార్ మీకు ఇచ్చేసాం కదా అన్నాడు. అఫ్కోర్స్ నాకు మీరు కార్ ఇచ్చారు, నేను కార్ ఇచ్చినప్పుడు నేను ఆ వీడియో కూడా తీసి వాళ్ళకి చూపించాను. బట్ ఏ సెన్సార్స్ మిస్ అయ్యాయి ఏంటి అనేది నాకు ఇప్పుడు కూడా లిస్ట్ ఇవ్వలేదు వాళ్ళు.
నా ఫస్ట్ టైం వేసినప్పుడు 13,800 బిల్ అయింది. సో నేను కట్టాను. సో ఫేక్ సర్వీస్ చేసి నాకు అక్కడ బిల్ పే చేయించుకున్నారు. దాని తర్వాత నేను ఇట్లా కన్జ్యూమర్ కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసేసిన తర్వాత, దాని తర్వాత వాళ్ళు నాకు గెట్ బ్యాక్ అయ్యి, "సార్ మీ కార్ అంతా మొత్తం పార్ట్స్ రీప్లేస్ చేపిస్తామండి" అని చెప్పారు. రీప్లేస్ చేసిన తర్వాత 17,000 అయిందన్నారు. 17,000కి మీరు ₹1 కూడా కట్టబడలేదన్నారు. ఓకే, కట్టబడలేదు. అసలు ఏమేమి రిపేర్ చేశారో లిస్ట్ అయినా నాకు ఇవ్వాలి కదా! నేను 1 వీక్ 10 డేస్ వాళ్ళ వెనకాల పరిగెత్తానండి మళ్ళీ. నాకు అంటే నమ్మకం పోయింది సీరియస్‌లీ. అసలు నిజంగానే చేశారా లేదా? ఏదైనా చెక్ చేయించుకోవడానికి కూడా నాకు ఆస్కారం లేకుండా నాకు అసలు ఆ బిల్ కాపీ ఇవ్వలేదు. బిల్ కాపీ అడిగితే ఏమో ఏదేదో సోదంతా చెప్తున్నారు. వాళ్ళకి తగినట్టే వాళ్ళు చెప్తున్నారు. ఇంక మనం అన్నీ వినేసి రావాల్సిందే తప్ప ఇంకేం చేయలేం. ఒక్కసారి కారు కొని ఇన్వెస్ట్‌మెంట్, ఈఎంఐస్ కట్టుకుంటూ వాటిలకి బానిస అయిపోయిన తర్వాత అసలు వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారంటే మనల్ని చాలా చులకనగా చూస్తున్నారండి సర్వీస్ సెంటర్ వాళ్ళు. అసలు ఎందుకు ఇలా చూస్తున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా బాధ నేను నలుగురికి చెప్పుకునే అంత స్వేచ్ఛ కూడా నాకు లేదండి ఇండియాలో. అసలు ఏంటండి ఈ అన్యాయాలు నాకు తెలియగలుగుతాను. నేను నేను దేనికోసం ఫైట్ చేస్తున్నానండి, మంచి సర్వీసే కదా. నాకు అది ఫస్ట్లోనే బెస్ట్ సర్వీస్, మంచి సర్వీస్ నాకు ఇచ్చేసి ఉంటే అసలు నేను ఈ వీడియోస్ అన్ని నేను ఎందుకు చేస్తానండి. ఆయన అంటున్నాడు మళ్ళీ, మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, ఈ వీడియోలో మా గురించి డీలర్షిప్ క్యాన్సిల్ చేసేయాలని అడుగుతున్నారు. అఫ్కోర్స్ అండి, మీ వల్ల నాకు ఏదైనా జరుగుండుంటే దాని తర్వాత ఎవరండి పూజ్యులు చెప్పండి. మీరు నా సైడ్ నుంచి అసలు ఆలోచించట్లేదు అసలు. మీ బ్రాండ్ నేము, మీ శాలరీలు, మీ పొజిషన్స్ ఇవే ఆలోచించుకుంటున్నారు తప్ప ఆ కారులో నేను పడిన పెయిన్, మనోవేదన మీరు లైవ్లో ఉంటే మీకు తెలుస్తుందండి. మీరు లైవ్లో లేరు కాబట్టే జస్ట్ ఇవి వర్డ్స్‌గానే వింటున్నారు కాబట్టి మీకు అసలు తెలియటం లేదు. నేను రియలిస్టిక్‌గా ఉండడానికి ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తానండి దీన్ని సీరియస్‌లీ. అప్పుడైనా నా పెయిన్ మీకు అర్థమవుతదేమో. అసలు ఎంత రెడిక్యులస్ ఆన్సర్స్ ఇస్తున్నారండి బాబు! ఎలా ఉన్నారండి? నేను ఇంకా ఆడియో క్లిప్స్ ప్రతి ఒక్కటి రివీల్ చేస్తానండి. వాళ్ళు నాతో మాట్లాడిన ప్రతి ఒక్క కన్వర్సేషన్ మీకు పెడతాను. శంకర్ టాటా మోటార్స్ వాళ్ళ సర్వీస్ వల్ల నాకు కలిగిన ఇబ్బంది, నేను పడిన బాధ ప్రతి ఒక్కరికి తెలియడానికి నేను నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఆడియో క్లిప్ని, వీడియో క్లిప్ని అండ్ డాక్యుమెంట్స్ని, మెయిల్స్ని, ఫొటోస్ని, ఎవ్రీథింగ్ నేను ప్రతి ఒక్కరికి షేర్ చేస్తానండి. అసలు నాకు తెలియక అడుగుతాను, శివశంకర్ టాటా మోటార్స్ వల్ల నాకు నోటీస్లో ₹1,00,00,000 కట్టాలని పంపించారు కదా. సో మీ గురించి నేను తప్పుగా ఏం చెప్పాను? నాకు జరిగిన అన్యాయాన్ని నేను చెప్పుకున్నాను. సో మీ టాటా మోటార్స్ గురించి అండ్ మొన్న ఒక అబ్బాయి ఇన్‌స్టాలో రీల్ కూడా పెట్టారనుకుంటా. శివశంకర్ మోటార్స్‌లో భలే ఉంటుందండి సర్వీస్ సెంటరు, షోరూమ్ ఇలా ఉంది, లోపల ఎక్విప్‌మెంట్స్ ఇలా ఉందని ఒక వీడియో పెట్టారు. మీరు మనీ ఇచ్చి లేకపోతే అతని ఇంట్రెస్ట్‌తోనో మీరు ప్రమోట్ చేయించుకుంటున్నారు కదా. సో వాళ్ళ మీద కూడా నోటీసులు వేయండి. అలాంటి వీడియోస్ చూసి నిజమనుకోని అలాంటి వాళ్ళు కొనేస్తున్నారు కార్స్‌ని. గుద్దుకునే టెస్ట్ పెట్టేసి 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసి కార్ తీసుకోండి అని చెప్పడం గొప్ప విషయం కాదు. మేము మాట కంటే వెళ్ళి దేనికో దాన్ని గుద్దుకోం కదా. డ్రైవింగ్ రాకుండా అయితే మరి కారు కొనుక్కోం కదా. సో ఈ 5 స్టార్లు కాదండి ఇంపార్టెంటు. ప్రాపర్ సర్వీస్‌లో 5 స్టార్ ఉండాలి. మారుతి సుజుకి అండి, నేను మాట్లాడకూడదు. మారుతి సుజుకి అనేది ఎవరు స్థాపించారండి? ఇండియాలో దాని సర్వీస్ వాల్యూ ఎలా ఉంది? దాని ఏ స్టారో నాకు తెలీదు. ఎందుకంటే నాకు టాటా కార్ తప్ప మారుతి సుజుకి కారు లేదు. సో దాన్ని నేను విమర్శించకూడదు, జస్ట్ చెప్తున్నా అంతే. సో ప్రాపర్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, ఓకేనా? సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్. సో నా బాధని, నా పెయిన్ని, నాకు కలిగిన ఇబ్బందిని నేను నలుగురికి షేర్ చేసుకుంటే నేను ₹1,00,00,000 పెనాల్టీ కట్టాలి. అసలు నాకు ప్రాపర్ సర్వీస్ కానీ మీరు ప్రొవైడ్ చేసి ఉంటే నాకు ఈ తలనొప్పులన్నీ వచ్చేటివి కాదు అసలు. నేను టాటా కార్ కొనుక్కున్నాను ఉంటే నాకు అసలు ఈ తలనొప్పే వచ్చినది కాదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు సీరియస్లీ. టాటా కార్ కొనడం వల్లే నా టైం వేస్ట్, నా కెరీర్ మీద నేను సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నా సీరియస్లీ. అసలు ఏంటి తలనొప్పులు నాకు అర్థం కావట్లా. నోటీసులు ఏమో డైరెక్ట్గా ఇంటికే పంపిస్తారు ₹1,00,00,000 కట్టాలని. పేరెంట్స్ ఎలా ప్యానిక్ అవుతారని కూడా మీకు అసలు ఏం అనిపించదేమో కదా. అసలు యాక్చువల్లీ మీరు నాకు కట్టాలి అసలు. నాకు జరిగిన ఇబ్బందికి, మీరు చేసిన ఫేక్ సర్వీస్కి, మీరు ఇచ్చిన బిల్డప్పులకి, మీరు చేసే వీడియోస్కి, 5 స్టార్ వీడియోస్, గుద్దుకునే టెస్ట్లు, అసలు ప్రాపర్ సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు ముందే చెప్పండి బాబు. అవన్నీ ఏం లేకుండా ఓన్ అడ్వర్టైజ్మెంట్లు అయితే ఇచ్చుకుంటారు. 4 lakhs కార్ ఇచ్చేస్తాం, 5 lakhs కార్ ఇచ్చేస్తాం. ప్రతి ఒక్కరి ఇంట్లో కారు ఉండాలి,
ఒక నిరుపేద కుటుంబంలో కూడా కారు ఉండాలి అనే ఐడియాలజీ గుడ్డే, బాగానే ఉంది. బట్ ప్రాపర్ సర్వీస్ లేనప్పుడు కారు తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాం? మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే మాత్రం ఇంక జమాల్, మీరు అసలు ఏం పట్టించుకోరు ఇంకా. బట్ మాన్యువల్లో మాత్రం క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు, ఇన్ కిలోమీటర్స్ ఇన్ ఇయర్స్ టాటా షోరూంలోనే మీరు కారు రిపేర్ చేయించుకోబడాలి. ఇంకెక్కడైనా చేయించుకుంటే మాత్రం వారంటీ ఎక్స్పైర్ అయిపోతుంది, మేము పట్టించుకోమని మాత్రం మాన్యువల్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. మేము దానికి రెస్పెక్ట్ ఇచ్చుకొని మీ దగ్గరికి సర్వీస్ వస్తే మాత్రం మమ్మల్ని అసలు దేకరు, పట్టించుకోరు, ఫేక్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, మనీ మాత్రం గుంజేస్తారు, తలనొప్పులకు గురి చేస్తారు. దాని తర్వాత నడి రోడ్లో కారు ఆగిపోద్ది, ఏదైనా జరిగితే ఏంటి రెస్పాన్సిబిలిటీ అంటే ₹1,00,000 పెనాల్టీ కట్టమంటారు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఆ వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీ సపోర్ట్ లేకపోతే నా వీడియోస్ వాళ్ళ దాకా అసలు రీచ్ అయ్యేటివి కాదు. వాళ్ళందరూ నా వీడియోస్ చూస్తున్నారు అండ్ కొంతమంది నా వీడియోస్ చూపించి మాకు ప్రాపర్ సర్వీస్ ఇవ్వాలి, ఒక అబ్బాయి ఎంతలా కుమిలిపోయాడు మీ వల్ల అని అడుగుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇలా అయినా సరే ప్రాపర్ సర్వీస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ మంచి డీలర్స్ కూడా ఉండాలండి, అండ్ ఆ వర్కర్స్ కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలండి. డీజిల్ స్పార్క్ రాదు, పెట్రోల్ స్పార్క్ వస్తుంది. డీజిల్ అయితే ఫాస్ట్గా చచ్చిపోరు, పెట్రోల్ అయితే ఫాస్ట్గా చచ్చిపోతారు. ఇలా మినిమం రెడిక్లెస్ ఆన్సర్లు ఇచ్చే వాళ్ళు అసలు వద్దండి బాబు. నా ప్రాపర్ సర్వీస్ అన్నీ తెలిసిన వాళ్ళే వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అసలు అసలు అర్థం కావట్లేదు, సేల్స్కునే వాల్యూ సర్వీస్కి లేదండి. తల నొప్పి వస్తుంది అసలు సీరియస్లీ. సో ఈ వీడియోని మ్యాక్సిమం అందరికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. అలానే మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ మిత్రుల్లో కానీ ఎవరికైనా సరే ఈ సర్వీస్ సెంటర్స్ వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీ దగ్గరకు వచ్చి వీడియోస్ తీసుకుంటాను. మీ పెయిన్ అందరికీ తెలియాలండి. అందరికీ తెలిస్తేనే ఒక న్యాయం అనేది దొరుకుతుంది. నాకు జరిగింది కదా ఇంకొకటి కూడా జరిగిపోవాలనే ఆ బుద్ధి మనకు వద్దండి. మీరు అలా ఆలోచించడం వల్ల అక్కడ ఒక కుటుంబంలో ఒకరికి నష్టమే జరుగుతుందండి. దయచేసి మీకు ఏం జరిగినా సరే అది చిన్నదా పెద్దదా అనేది కాదండి, తెలిసేలాగా చేయండి. మాలిక్ గారు నన్ను క్వశ్చన్ అడిగారండి, మీరేమో వ్యూస్ పెంచుకుంటున్నారని. వ్యూస్ పెంచుకోవడం వల్ల నాకేమొస్తుందండి చెప్పండి? నేను ఫైట్ చేస్తుంది ప్రాపర్ సర్వీస్ కోసం. వాళ్ళు ఇప్పటికైనా సరే నాకు కాల్ చేసి, సార్ కేసు అసలు ఏం వద్దు, విత్డ్రాల్ చేసేసుకుందాం, తర్వాత ప్రాపర్ సర్వీస్ మీకు ఇస్తాం, అలానే అందరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం మంచిగా అని ఒక డాక్యుమెంట్ రూపంలో నాకు ఇస్తే నేను అసలు వీడియోస్ చేయడం ఆపేస్తాను. అసలు సీరియస్లీ వాళ్ళు అలా డాక్యుమెంట్ రూపంలో మనకి ఏది ప్రొవైడ్ చేయరండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు వర్క్ సర్వీసే ప్రొవైడ్ చేస్తారని. సో వాళ్ళు అసలు డాక్యుమెంట్ రూపంలో ఏది మనకి ఇవ్వరు. సో నెక్స్ట్ నుంచి కారు కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డాక్యుమెంట్ రూపంలో ఒకటి తీసుకోండి. ఎలా తీసుకుంటారంటే, మేము కారు తీసుకుంటున్నాం, మాకు ప్రాపర్ సర్వీస్ ఇవ్వకపోతే మాత్రం మీ కారుని మీకు ఇచ్చేస్తాం, మేము దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా మాకు బ్యాక్ ఇచ్చేయాలని ఒక డాక్యుమెంటు తీసుకొని సంతకాలు పెట్టించుకొని కారు తీసుకోండి. మీ అందరి మంచి కోసమే చెప్తున్నాం. నాలాగా ఇంకెవరు సఫర్ అవ్వద్దండి బాబు, ప్లీజ్. నాలాగా ఇంకెవరు టైం వేస్ట్ చేసుకోవాలని కూడా నేను అనుకోవడం లేదు. మెంటల్ టార్చర్ అండి సీరియస్లీ. ఆ ఇన్సిడెంట్ నుంచి నాకు వెళ్ళడానికి చాలా డేస్ పెట్టింది. ఇప్పుడు కూడా అసలు వెళ్ళట్లేదు సీరియస్లీ చెప్పాలంటే. అట్లా చేశారు నాకు శివశంకర్ టాటా మోటార్స్ వాళ్ళు. సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ నాకు తెలియచేయండి. మీ పెయిన్ నాకు చెప్పుకోండి. మీ అడ్రస్ నాకు చెప్పండి, నేనే వస్తా, వీడియోస్ తీసుకుంటా. మీ పెయిన్ అందరికీ తెలియాలి, అందరికీ తెలిసేలాగా చేయాలి. మీ అందరి కోసం నేను పోరాడతాను. నేను ఓడిపోయినా పర్లేదండి, పోరాడడం అయితే ఆపను. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని ప్రూఫ్స్ ఉండి కూడా నేను ఇంత పెయిన్ఫుల్ లైఫ్ అనుభవించి కూడా ఫైట్ చేయకపోతే అసలు మంచి అనే దానికోసం వాల్యూ ఉండదు. చూద్దాం, మంచి గెలుస్తుందో చెడు గెలుస్తుందో తెలియదు. ఒక కామన్ మ్యాన్ గెలుస్తారా, టాటా మోటార్ వ్యవస్థ గెలుస్తుందా అనేది లాస్ట్ ఫైనలైజ్గా తెలుస్తుంది. నేను ఖచ్చితంగా అండి ఇంక వీడియోస్ పెడుతూనే ఉంటా. నాలాగే ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకుని వచ్చి వీడియోలు పెడుతూనే ఉంటా. ఆపని పోరాటాన్ని అందరికీ తెలియాలి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నాకు ఇంకా మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
మీ వల్లే నా వీడియోస్ కొంచెం శివశంకర్ టాటా మోటార్స్ దాకా రీచ్ అవ్వడం జరిగింది. కొంతమంది కారు కొంటూ మీ వల్ల ఒక అబ్బాయి శివశంకర్ టాటా మోటార్స్‌లో అయితే ఇబ్బంది పడ్డారు, మేము కూడా ఇలానే ఇబ్బంది పడతావేమో అని వాళ్ళని అడగడం, వాళ్ళు దానికి రెక్టిఫైడ్‌గా ఒక సమ్ ఆన్సర్స్ ఇచ్చుకోవడం చాలా జరిగాయంట. వాళ్ళు మళ్ళీ నాకు గెట్ బ్యాక్ అయ్యి చెప్పారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇట్స్ ఓకే ఫైన్ బ్రో, నేను ఎలా ఇబ్బంది పడ్డాను, మీరైనా అలాంటి ఇబ్బంది పడకుండా కొంచెం బయటకు వస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని చెప్పాను. సో దానికంతా సపోర్ట్ నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివశంకర్ టాటా మోటార్స్ వాళ్ళకి చాలా డీలర్షిప్లు ఉన్నాయండి. చాలా ప్లేసెస్లో ఉంది టాటా మోటార్స్ డీలర్షిప్ వీళ్ళకి. నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటి, ఒక కామన్ మ్యాన్ని చిన్న జాబ్ చేసుకునే పర్సన్ని నాకు జరిగిన బాధ నేను అందరికీ చెప్పుకుంటేనే నాకు ₹1,00,00,000 కట్టాలని నాకు ఇట్లా నోటీసులు పంపించారు కదా. మీకు 5 కన్నా పైన డీలర్షిప్లు ఉన్నాయి. మీరు ఇలాగే నాలాగే ఫేక్ సర్వీస్ ప్రొవైడ్ చేసి సో టెంపరరీ అడ్జస్ట్మెంట్ చేసేసి ఎంతమంది దగ్గర ఎంత డబ్బులు గుంజేస్తున్నారో నాకు అసలు అంత చిక్కడం లేదు సీరియస్లీ చెప్పాలంటే. బట్ అందరూ వచ్చి నాలాగే ఇలా ఎక్స్పోజ్ చేసి చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి నాకున్నంత కాస్త సమయము వాళ్ళకు ఉండకపోవచ్చేమో, లేదంటే మీ బ్రాండ్ వాల్యూ వాళ్ళకి ముందే తెలిసి ఆ కార్ ఎక్కడైనా సెకండ్ హ్యాండ్కి అమ్మేయడమో ఇంకో కారుకి షిఫ్ట్ అయిపోవడమో జరుగుండొచ్చేమో నాకు తెలియదు. సో మీకు అన్ని షోరూమ్స్ ఉన్నప్పుడు మీరు కదా నాకు ₹1,00,00,000 కట్టాలి, మీరు కదా నాకు కట్టాలి. నేను ఎందుకు కట్టాలండి మీకు? టాటా కార్ కొన్నందుకు కట్టాలనా? టాటాని నమ్మినందుకు కట్టాలనా? టాటా కార్ బాగుంటుందని చెప్పి బిల్డ్ క్వాలిటీ అని చెప్పి ఇంకో 4-5 మందికి చెప్పేసి టాటా కార్ కొనిచ్చాను కదా, దానికి కట్టాలనా? మీ వ్యవస్థ కదా పెద్దది, మీ వల్ల కదా నాకు ఇబ్బంది అయింది. అలాంటప్పుడు మీరు కదా నాకు డబ్బులు కట్టాలి. మీరు కట్టాల్సింది పోయి ఒక కామన్ మ్యాన్ నా పని నేను చూసుకుంటూ కార్ అనే ఒక డ్రీమ్ పెట్టుకొని సమ్ ఈఎంఐలో హైదరాబాద్లో కార్ తీసుకుంటే, అది కూడా ఇండియా బ్రాండ్ టాటా మోటార్స్ బిల్ క్వాలిటీ చాలా బాగుంటుందని ఊహించుకొని పిచ్చోడు మాదిరిగా తీసుకుంటే, నా నమ్మకాన్ని అంతా కొలాప్స్ కొట్టేసిందే కాక నా టైం వేస్ట్ చేసి నా ఆలోచనలు మార్చేసి నేను దేని మీద ఏకాగ్రతతో పని చేయలేనంత స్టేజ్కి తీసుకుని వెళ్ళిపోయారు ఒక 10 to 15 days. మీకు తెలుసా? మీ నిర్లక్ష్యమైన ఆన్సర్స్కి, మీ నిర్లక్ష్యమైన సర్వీస్కి ఇచ్చుకోవచ్చు 5 స్టార్, బిల్డ్ క్వాలిటీగా ఇవ్వాల్సింది. శివశంకర్ టాటా మోటార్స్ నిర్లక్ష్యానికి, వాళ్ళ సర్వీస్కి, అబద్ధాలకి, కాల్ చేసి ఇచ్చే రెస్పాన్స్కి వీటికి ఇచ్చుకోవచ్చు 5 స్టార్ మీరు. సో అబద్ధానికి కూడా ఒక హద్దు ఉంటుందండి. మీరు తప్పులు చేసేసి కూడా అబద్ధాన్ని అలా ఇలా 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 అలా మాడిఫై చేసి చెప్పడం అసలు క్యాక్ అనిపిస్తుంది మీ దగ్గర. దయచేసి శివశంకర్ టాటా మోటార్స్ సర్వీస్ని చూసి మాత్రం ఇంకే కారు వాళ్ళు కూడా ఇలా నిర్లక్ష్యమైన సర్వీస్ ఎవరికి ప్రొవైడ్ చేయకూడదని మాత్రం కోరుకుంటున్నాను ప్లీజ్. ఇంకా చూడాలి న్యాయం గెలుస్తుందో అన్యాయం గెలుస్తుందో. కామన్ మ్యాన్ గెలుస్తాడు, శివశంకర్ టాటా మోటార్స్ డీలర్షిప్ గెలుస్తారు చూడాలి. ₹1,00,00,000 కట్టాలంటున్నాను. ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి కట్టాలి ₹1,00,00,000? అసలు నేను ఎందుకు కట్టాలి శివశంకర్ టాటా మోటార్స్ వాళ్ళకి? నాకు అర్థం కావట్లేదు. ప్రాపర్ సర్వీస్ నాకు ప్రొవైడ్ చేస్తుంటే, మీరు ప్రాపర్ సర్వీస్ అందరికి ప్రొవైడ్ చేస్తే అసలు మేము ఎందుకు వీడియోలు చేస్తామయ్యా? నేను 12 సంవత్సరాల నుంచి యూట్యూబ్ రన్ చేస్తున్నా, 2 షార్ట్ ఫిల్మ్లు పెట్టా, దాని తర్వాత ఇంకొక వీడియో కూడా పెట్టలా. నాకు జరిగిన నేను చెప్పుకునేదానికి కూడా స్వేచ్ఛ లేదు ఇండియాలో. భారతీయుడిగా పుట్టినందుకు మన బాధను ఒకరికి చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదు ఇండియాలో. ఏంట్రా బాబు ఇలా తయారైపోయారు? బాధ చెప్పుకుంటే ₹1,00,00,000 పెనాల్టీ. కొంతమంది కామెంట్స్లో ఇండియా గురించి చాలా ప్రౌడ్గా చెప్తున్నారు. ఇండియా అంటే ఇలా ఉంటుంది బ్రో, ఇలానే బతుకుతుంది, ఇలానే పోతుంది జమానా అని. సో ఓకే ఫైన్, థ్యాంక్ యూ ఆల్, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్ల ఈ వ్యవస్థలో కొన్ని చేంజెస్ అయినా రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీ అందరి కోసం ఫైట్ చేస్తున్నాను. వాళ్ళు ఎంత దూరం వెళ్తే అంత దూరం నేను ఫైట్ చేస్తాను. ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటానండి, కంగారు పడబోలేదు.
ప్రతి ఒక్కటి ఇంక అప్డేట్ ఇస్తూనే ఉంటా. జై హింద్.